Hi everyone, happy morning and greetings to you all. Well, let's get started with today's preparation regarding psychology under child development and pedagogy, chapter 2, subtopic 2.5. The title of the session is Goldman's Emotional Development Theory. సో గోల్మాన్ యొక్క భావోద్వేగ వికాస సిద్ధాంతం. సో ఇది మిగతా సిద్ధాంతాల కన్నా భిన్నంగా మనకి దశలు కానీ వయస్సు కానీ ఏముండవు. ముఖ్య భావనలు మరియు కాన్సెప్ట్ కార్డు, తర్వాత మనకి ఫాలోడ్ బై ఎంపతి, ఫాలోడ్ బై మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. సో ఇది మనకి బైలింగ్వల్లో తెలుగులోను ఇంగ్లీష్లో బోత్ మీడియాకి పనికొస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో మీకు ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మీకు ఒక 10 ఇక్కడ విత్ ఆన్సర్స్లో ప్రొవైడ్ చేశాము. సో బిఫోర్ దట్ లెట్ us గెట్ ఇన్ టు ది టాపిక్, రైట్? సో హియర్ we have the man called Daniel Goleman. He is still alive. He was born in 1946, psychologist, author and science journalist. సో ఇతను మనకి పరిచయం చేసుకున్నప్పుడు డేనియల్ గోల్మాన్ పాపులరైజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈఐ. సో ఇప్పుడు ప్రజెంట్ మన పిల్లల్లో లేనటువంటి ఒకే ఒక ఇంటెలిజెన్స్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో మాకు ప్రజ్ఞ ఉంది, అన్ని రకాల ఫిజికల్ డెవలప్మెంట్ ఉంది, మెంటల్ డెవలప్మెంట్ కూడా ఉంది, బట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా కరువై ఉంది. సో హీ ఎంఫసైజ్ దట్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ కాగ్నిటివ్ డెవలప్. సో సంజ్ఞానాత్మక వికాసం ఎలాంటిదో అదేవిధంగా సమానంగా ఈక్వల్గా ఈ భావోద్వేగ సిద్ధాంతం, భావోద్వేగ ప్రజ్ఞ అనేది కూడా ఇంపార్టెంట్ చెప్తారనమాట. సో హిస్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ హౌ చిల్డ్రన్ లెర్న్ టు అండర్స్టాండ్, మేనేజ్ అండ్ ఎక్స్ప్రెస్ ఎమోషన్స్. సో దీన్ని మనం తెలుగు తీసుకున్నప్పుడు జీవితంలో విజయం సాధించడానికి భావోద్వేగ వికాసంతో పాటు జ్ఞాన వికాసం కూడా అంతే ముఖ్యమని మనకి డేనియల్ గోల్మాన్ చెప్పారు. పిల్లలు తమ భావాలని అర్థం చేసుకోవడం, నియంత్రించడం చాలా ఇంపార్టెంట్, మరి సరైన విధంగా వ్యక్తీకరించడము సిద్ధాంతం వివరించింది. సో ఇది వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో భావోద్వేగాల ప్రజ్ఞ అనగా మనము గుర్తించగల సామర్థ్యము మరియు అవగాహన, ఆలోచనలను, చర్యలను మార్గనిర్దేశం చేయడానికి ఉపయోగించుకోవడమే భావోద్వేగ మేధస్సు. సో దీన్ని ఇంగ్లీష్ తీసుకుంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద ఎబిలిటీ టు రికగ్నైజ్ అవర్ ఎమోషన్స్. సో మన యొక్క భావోద్వేగాలని మనం గుర్తించడం మరియు నియంత్రించడం అండ్ యూజ్ అవేర్నెస్. సో ఈ యొక్క జ్ఞానాన్ని మన యొక్క ఆలోచనని, మన యొక్క చర్యలని గైడ్ చేయడానికి ఉపయోగించేదే ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఇందులో మనకి కీ పాయింట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కంపోనెంట్, మీనింగ్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. సో సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన అంటే తన భావాలను గుర్తించి అర్థం చేసుకోవడం. నెక్స్ట్ సెల్ఫ్ రెగ్యులేషన్, స్వీయ నియంత్రణ, టు కంట్రోల్ ఎమోషన్స్ అండ్ బిహేవియర్స్, భావాలు నియంత్రించి అదుపులో పెట్టుకునే సామర్థ్యం. మోటివేషన్, ప్రేరణ. సో ఈ 5 కాన్సెప్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. లక్ష్యాలను సాధించడానికి అంతర్గత ప్రేరణ చాలా అవసరం అంటాడు. ఎంపతి, సహానుభూతి, ఇతరుల భావాల్ని అర్థం చేసుకొని వారి యొక్క స్థితిని, అనుభూతిని చెందగల సామర్థ్యాన్ని ఎంపతి అంటాం. ఎ చైల్డ్ కంఫర్టింగ్ ఎ ఫ్రెండ్ హూ ఈజ్ ఫీలింగ్ సాడ్. సో ఎంపతి మీన్స్ టు అండర్స్టాండ్ అండ్ షేర్ అదర్స్ ఫీలింగ్స్. సో మనం దీన్ని సింపతితో కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది సానుభూతి, ఇది సహానుభూతి అని గుర్తుపెట్టుకోవాలి. సో వన్స్ వీ పుట్ అవర్ సెల్స్ ఇన్ టు అదర్ షూస్ దెన్ వీ కెన్ ఎంపథైజ్ విత్ హిమ్ ఆర్ హర్. అదే జస్ట్ ఎక్స్టర్నల్గా ఫీల్ అయ్యి జస్ట్ కంఫర్ట్ అండ్ ఫర్గెట్ అన్నప్పుడు సింపథెటిక్గా అనిపిస్తుంది. నెక్స్ట్ సోషల్ స్కిల్స్, సామాజిక నైపుణ్యాలు, మంచి సంబంధాలు ఏర్పరచుకొని ఇతరులు సమర్థంగా మెలగలిగే సామర్థ్యాన్ని. బిల్డ్ గుడ్ రిలేషన్షిప్స్ అంటే మన ఫ్రెండ్షిప్ కానీ సామాజిక బంధం కానీ. ఎఫెక్టివ్లీ ఇంటరాక్ట్ విత్ అదర్స్, మిగతా వాళ్ళతో బాగా కలిసిపోవడం, మింగిల్ అవ్వడం, సింగిల్గా ఉండకోకుండా, ఇలాంటివి మనం సోషల్ స్కిల్స్గా చెప్పుకుంటాం. సో ఇవి మనకి హౌ ఈఐ డెవలప్స్ ఇన్ చిల్డ్రన్ అన్నప్పుడు ఈ విధంగా పేరెంట్స్తో తొలి అనుబంధం, తర్వాత పిల్లలు తమ పంచుకోవడానికి ప్రోత్సహించడం, శాంతమైన ప్రవర్తనని పెంపొందించడం, ప్రయత్నాన్ని, సహానుభూతిని ప్రైజ్ చేయడం, ప్రశంసించడం, ఈచ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్స్. సో సంఘర్షణ జరిగినప్పుడు సమస్య పరిష్కారం శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ ఈఐ
పనికొస్తుంది అనమాట. సో ఇందులో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. అకాడమిక్ డెవలప్మెంట్, మెంటల్ హెల్త్, స్ట్రాంగ్ రిలేషన్షిప్, డెసిషన్ మేకింగ్ అండ్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్. ఈ విధంగా ఈఐ దోహదం చేస్తుంది. ఇప్పుడు మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లుప్తంగా మనం తెలుసుకుందాం. సో ఈఐని పరిచయం చేసిన వ్యక్తి డేనియల్ గోల్మ్యాన్. అదేవిధంగా గోల్మ్యాన్ ప్రకారము ఈఏ 5 ముఖ్యాంశాల్లో కింది వాటిలో ఏది కాదు అన్నప్పుడు జ్ఞాపక శక్తి అనేది గుర్తుపెట్టుకోవాలి, మిగతావన్నీ రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ ఈఐ అనేది ఎంఫసైజ్ చేసినదంటే ఇక్కడ మనకి డేనియల్ గోల్మ్యాన్ అనమాట. నెక్స్ట్ విచ్ కంపోనెంట్ ఆఫ్ ఈఐ, బాలుడు తన కోపాన్ని నియంత్రించుకోవడం, భావోద్వేగం నియంత్రించడం ఏ సంబంధించిందంటే ఇక్కడ సెల్ఫ్ రెగ్యులేషన్, స్వీయ నియంత్రణ గుర్తుపెట్టుకోవాలి. అంటే నియంత్రించుకోవడం కాబట్టి కంట్రోలింగ్ వన్స్ ఓన్ ఎమోషన్స్ అని అనమాట. నెక్స్ట్ ఎంపతికి ఉదాహరణ, ఇక్కడ ఎంపతికి ఏది సహానుభూతికి ఉదాహరణ అంటే దుఃఖంగా ఉన్న స్నేహితుడిని పరిస్థితిని అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ ఎ ఫ్రెండ్ హూ ఈజ్ సాడ్ మనం గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ విచ్ కంపోనెంట్ ఆఫ్ ఈఐ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గోల్స్ విత్ ఆప్టిమిజం అండ్ పర్సిస్టెన్స్. సో ఇక్కడ పట్టుదలతోనూ మరియు ఆశా దృక్పథంతో ఈఐ అయినప్పుడు దానికి మనకి పనికొచ్చేది మోటివేషన్. 7వది గోల్మ్యాన్ సిద్ధాంతంలో సామాజిక నైపుణ్యాలను కింది వాటిలో ఏది బాగా వివరిస్తుంది అన్నప్పుడు ఇక్కడ బిల్డింగ్, మెయింటైనింగ్ గుడ్ రిలేషన్షిప్స్. నెక్స్ట్ గోల్మ్యాన్స్ థియరీ ఎస్పెషల్లీ హెల్ప్ఫుల్ ఇన్, సో ఇక్కడ మనకి గణిత బోధన కాదు, ఏ రంగంలో చాలా ఉపయోగకరం అన్నప్పుడు ఎమోషనల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది ఎక్సెప్ట్ అన్నాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. కానిది ఏది, గోల్మ్యాన్ ప్రకారము పిల్లల్లో ఈఐ అభివృద్ధి చేయడం కింది వాటిలో ఉపయోగపడుతుంది, కానీ దీనిలో ఏది ఉపయోగపడదు అన్నప్పుడు రిమెంబరింగ్ ఫార్ములాస్. నెక్స్ట్ లాస్ట్ వన్, గోల్మ్యాన్ ఈఐ సిద్ధాంతం తరగతి గదిలో అమల్లో ఉన్న ఉదాహరణ ఏది అంటే ఇక్కడ ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ అండ్ రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ పీస్ఫుల్లీ. సో విద్యార్థులు భావాలను వ్యక్తం చేయడం, శాంతియుతంగా సమస్యను పరిశీలించుకోవడం, ప్రోత్సహించడం అనేది ఇక్కడ రియల్ లైఫ్ అప్లికేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరి టెట్లో జనరల్ ఇంగ్లీష్, సైకాలజీ, తెలుగు సంబంధించి మనకు 30 వీడియోస్ తయారు చేశాం. వీటిని మీరు ఈ విధంగా మోడల్ పేపర్స్ విత్ అనాలిసిస్ దీంట్లో యాక్సెస్ చేయవచ్చు. ప్లీజ్ డూ subscribe to our channel and do share with your friends, and next video we'll be looking at the English. Until then, do take care. Jai Hind.